ఫ్లూ జ్వరాలకు కారణం ఇన్ఫ్లుయెంజా అనే వైరస్. ఇన్ఫ్లుయెంజాలో కొన్ని రకాల వైరస్లుంటాయి. వైరస్లు ఎన్ని రకాలు ఉన్నా వాటి వల్ల వచ్చే జ్వరాలకు లక్షణాలు, నివారణ దాదాపు ఒకే విధంగా ఉంటుంది. ఈ ఫ్లూ వైరస్లు ఎక్కువ శాతం శ్వాసకోశ వ్యవస్థలో భాగమైన ముక్కు, గొంతు మరియు ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తాయి. ఫ్లూ వైరస్ సోకిన వెంటనే ముక్కు కారడం, తుమ్ములు రావడం మరియు గొంతు నొప్పితో కూడిన సాధారణ లక్షణాలుంటాయి. అయితే సాధారణ జలుబు నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది, కానీ ఫ్లూ అకస్మాత్తుగా వస్తుంది. ఫ్లూ సోకిన వారిలో జ్వరం, కండరాల నొప్పులు, చలి మరియు చెమటలు, తలనొప్పి, పొడిదొగ్గు, శ్వాస ఆడకపోవడం, అలసట, బలహీనత, వాంతులు, విరోచనాలు వంటి లక్షణాలు కూడా ఉంటాయి. ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్లు ఎవరైనా దగ్గరున్నప్పుడు, తుమ్మినప్పుడు లేదా మాట్లాడినప్పుడు ఫ్లూ వైరస్లు గాలిలో చుక్కలుగా ప్రయాణిస్తాయి. ఆ గాలిని పీల్చుకున్నప్పుడు లేదా ఇన్ఫెక్షన్ ఉన్నవారు తాకిన వస్తువులను తాకినప్పుడు ఈ వైరస్ సోకుతుంది. సాధారణంగా ఫ్లూ జ్వరాలు వచ్చినప్పుడు సరైన ఆహారం మరియు చికిత్స తీసుకుంటే 1 వారం లేదా 2 వారాల్లో అది పూర్తిగా తగ్గిపోతుంది. కానీ 2 ఏళ్లలోపు చిన్నపిల్లలు, 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న పెద్దలు, బాలింతలు, గర్భవతులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, ఆస్తమా, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, కాలేయ వ్యాధులు మరియు మధుమేహం వంటి దీర్ఘకాలిక జబ్బులు ఉన్నవారు ఫ్లూ జ్వరాల బారిన పడితే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా న్యూమోనియా, బ్రాంకైటిస్, ఆస్తమా, ఆక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ వంటి ప్రాణాంతకమైన పరిస్థితులకు దారితీస్తుంది. ఫ్లూ జ్వరాల నివారణకు కరోనాకు పాటించే జాగ్రత్తలే పాటిస్తే సరిపోతుంది. తరచుగా చేతులు సబ్బుతో కడుక్కోవడం, నీటితో కనీసం 20 సెకండ్ల పాటు చేతులు కడుక్కోవడం ఇన్ఫెక్షన్ను నివారించడానికి తప్పకుండా పాటించాల్సిన మార్గాలు. వీలైనంత వరకు హ్యాండ్ శానిటైజర్లను ఉపయోగించాలి. ముఖం, కళ్ళు, ముక్కు మరియు నోటిని తాకడం మానుకోవాలి. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు నోటికి ఏదైనా అడ్డు పెట్టుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించాలి. సో ఇప్పుడు చాలా మంది ఫ్లూస్ బారిన పడుతున్నారు. కాబట్టి బయటకు వెళ్ళినప్పుడు, అలాగే పిల్లలను బయట ఆడుకోవడానికి పంపించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.